అదో రకమైన రక్తదోషం అనే చెప్పాలి. అలాగే ఇది క్రానిక్ స్కిన్ డిజార్డర్ అనే చర్మ వ్యాధి అనే చెప్పాలి. కొంతమందిలో చాలా డిఫరెంట్ గా తల నుంచి మొదలుకొని పాదాల వరకు ఎక్కడైనా అవ్వచ్చు. మరీ ముఖ్యంగా చెక్కిల పైన, మెడ కింది భాగం, తలలో కూడా, వీపు మధ్యలో ఎక్కడెక్కడైతే స్వెట్టింగ్ చెమట ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో అవ్వడానికి ఎక్కువ ఛాన్స్. తర్వాత చాలా మందికి ఎర్రగా కందిపోయినట్టు అవడం, ఒక రకమైన దద్దుర్లాగా తేలడం, స్కేల్స్ చేప పొట్టులాగా ఊడిపోతుంది చర్మం పైన. వయస్సు సంబంధం ఏమీ లేదు. సోరియాసిస్ అలాగే ఉన్న వాళ్ళకి దాంతో పాటుగా సోరియాటిక్ ఆర్థరైటిస్ గా మారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైతే సోరియాసిస్ వస్తుందో దాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. సోరియాసిస్ కి పనిచేస్తుంది. అలాగే దద్దుర్లు కానీ ఈ స్కేల్స్ లాగా ఊడిపోతుంది శరీరం మధ్య ప్రాంతంలో. ఎక్కువ స్వెట్టింగ్ వస్తున్న ప్రాంతంలో ఎక్కువగా ఈ సోరియాసిస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం. తలలో అయ్యేటప్పటికి డాండ్రఫ్ అని అనుకుంటారు, జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం. చర్మం స్మూత్నెస్ రావడానికి అన్నిటికీ బాగా పనిచేస్తుంది. అవి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఈ ఎరండా తైలం ఉంటుంది, సీసం తైలం ఉంటుంది. వీటి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎరండా తైలం. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. పర్టికులర్ ఏజ్ అని ఏం లేదు, ఎవరైనా కూడా వాడచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే డీప్ ఫ్రైస్ ఈ పూర్తిగా మానేస్తూ ఈ గోళీలు వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా పనిచేస్తాయి. ఏంటంటే ఎవరైనా వాడచ్చు, నిర్భయంగా నిరభ్యంతరంగా వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాడచ్చు, చాలా సేఫ్ గా పనిచేస్తుంది మెడిసిన్. సో చూసారు కదా వ్యూయర్స్, బీ బెటర్ వాళ్ళది సోరియా ఊర్జా. సో ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు 3 నెలలు సూర్యాస్తి వచ్చింది. ఈ ఫేస్బుక్ లో చూడగానే మందులు వాడాను, తగ్గింది, బాగానే పనిచేస్తుంది.